నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. భారత్కు కొత్త ముప్పు, ఒక్కటైనా శత్రు దేశాలు, మోగుతున్న ప్రమాద ఘంటికలు. భారత్కు శత్రుపీడ పెరిగిపోతుంది. మన దేశంలో విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా శత్రుమూకలన్నీ ఒకటవుతున్నాయి. ఇప్పటి వరకు భారత్కు పాకిస్తాన్, చైనా నుంచి ముప్పు పొంచి ఉండగా ఆ లిస్టులో మరో దేశం చేరింది. ఛాన్స్ దొరికితే భారత్పై దాడులు చేసే ప్లాన్ చేస్తుందని నిఘా వర్గాల సమాచారం. మరి ఇంతకీ భారత్కు వ్యతిరేకంగా మారిన దేశం ఏది? దీనిపై భారత్ ఎలాంటి చర్యలు తీసుకోనుంది అన్న దానిపై ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీ. భారత్కు శత్రు దేశాలంటే ఫస్ట్ మనం చెప్పుకునేది ఇటు పాకిస్తాన్, అటు చైనా. ఈ క్రమంలోనే ప్రస్తుతం మన దేశం వ్యూహాత్మక సవాల్ను ఎదుర్కొంటోంది. అదే 2.5 ఫ్రంట్ యుద్ధం. ఇందులో రెండు ప్రధాన ఫ్రంట్లు చైనా, పాక్. సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఈ రెండు దేశాలతో ఏకకాలంలోనే మనం యుద్ధం చేయాల్సి రావచ్చు. ఇక అరఫ్రంట్, ఇది మన దేశంలోని అంతర్గత సమస్యలను సూచిస్తోంది. ఇందులో ఉగ్రమూకలు, తిరుగుబాటుదారులు, అలాగే అస్థిరతను సృష్టించే ఇతర అంతర్గత అరాచక శక్తులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే దానికి తగ్గట్టుగానే మన దేశం భద్రతాపరమైన వ్యూహాలను పాటిస్తూ వస్తోంది. అయితే ప్రస్తుతం భారత్కు తూర్పు సరిహద్దు వైపు కూడా అతిపెద్ద ప్రమాదం పొంచుకొని ఉంది. అదే బంగ్లాదేశ్. ఇది భారత్కు పొరుగు దేశమే. ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న మహమ్మద్ యూనస్ ప్రభుత్వం భారత్పై విషాన్ని వెదజల్లే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూ వస్తోంది. మన దేశంపై తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తోంది. ఇటీవల పాక్, భారత్ మధ్య యుద్ధం జరిగిన సమయంలోనూ మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ మద్దతు తెలిపింది. ఇది చాలనన్నట్టుగా లాల్మో, నిర్హాట్ వంటి కీలక ఎయిర్ బేస్లను మన మరో శత్రు దేశమైన చైనా చేతుల్లో పెట్టింది. ఇది వైమానిక స్థావరం మన దేశానికి ఎంతో వ్యూహాత్మక ప్రాంతమైన సిలిగురి కారిడార్కు అతి సమీపంలో ఉంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కలిసి భారత్కు వ్యతిరేకంగా పనిచేయాలని కీలక నిర్ణయం తీసుకున్నాయని నిఘా వర్గాల సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే పాక్కు చెందిన ISI గ్రూప్స్ కొన్ని సిలిగురి కారిడార్ సమీపంలో తిష్ట వేశాయని తెలుస్తోంది. టెర్రరిస్ట్ ట్రైనింగ్ లేదా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వంటి పలు విషయాల్లో బంగ్లాదేశ్, పాక్ సంయుక్తంగా పనిచేయాలని భావిస్తున్నాయట. భారత్పై ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు పన్ని విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా ఈ రెండు దేశాలు రహస్యంగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 19 వరకు ఈ సీక్రెట్ మీటింగ్స్ జరిగాయి. ఈ సమావేశాలు జరిగిన 2 రోజుల తరువాత జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో అమాయక పర్యాటకులపై ఉగ్రదాడి జరిగింది. ఇందులో ముష్కరులు అమాయక పర్యాటకుల ప్రాణాలను బలిగొని రక్తపాతాన్ని సృష్టించారు. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతోంది, భారత్లో రక్తపాతం సృష్టించడమే లక్ష్యంగా పాక్ పనిచేస్తోందని. భారత్ను దెబ్బ కొట్టేందుకు శత్రుదేశమైన పాకిస్తాన్తో బంగ్లాదేశ్ చేయి కలిపిందన్నది క్లియర్గా అర్థమవుతోంది. ఇందులో భాగంగానే పాక్ తన అధునాతన డ్రోన్ టెక్నాలజీని బంగ్లాదేశ్కు ట్రాన్స్ఫర్ చేయనుందని తెలుస్తోంది. ఎందుకంటే డెవలప్డ్ డ్రోన్ వ్యవస్థ ఉన్న దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి. ఈ మేరకు ట్రైనింగ్ ఇచ్చే విషయంపైనే ఇటీవల బంగ్లాదేశ్తో పాక్ మధ్య చర్చలు జరిగాయన్నది మన దేశ నిఘా వర్గాల సమాచారం. అదేవిధంగా స్పేస్ ఆపరేషన్స్, టాక్టికల్ కమ్యూనికేషన్స్, అలాగే సైబర్ వార్ వంటి వాటిలో కలిసి పనిచేయాలని ఈ రెండు దేశాలు భావిస్తున్నాయి. బంగ్లాదేశ్లోని సిల్హాట్లో ఉన్న వార్పేట్ ట్రైనింగ్ స్కూల్లో పాకిస్తాన్కు చెందిన ISIకి చెందిన కీలక వ్యక్తులు ఈ ట్రైనింగ్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇది మన అస్సాంకు అత్యంత సమీపంలో ఉంది. మరి ఈ రెండు దేశాలకు డ్రాగన్ కంట్రీ సహకరిస్తుందా లేదా అన్నదానికి ప్రస్తుతానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు అయితే లేవు. కానీ పాక్ తరహాలోనే చైనా కూడా ఇప్పటి వరకు భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్, చైనాల బంగ్లాదేశ్ ఏమీ భారత్కు శత్రుదేశం కాదు.
ఇదివరకు షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో బంగ్లాకు భారత్కు మధ్య సత్సంబంధాలే ఉండేవి. కానీ అక్కడ మహమ్మద్ యూనస్ తాత్కాలికంగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో భారత్పై వ్యతిరేకతను కనబరుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ భారత్తో సన్నిహిత సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఆయన్ను జనరల్ పదవి నుంచి తొలగించాలనే కుట్ర జరుగుతోంది. మొత్తంగా పరిస్థితులన్నింటినీ చూస్తే భవిష్యత్తులో యుద్ధ పరిస్థితులు నెలకొంటే భారత్పై బంగ్లాదేశ్ కూడా దాడులకు పాల్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సరిహద్దుల్లో అటాక్స్ జరిగే ఛాన్స్ ఉంది. భారత్ బర్మా బోర్డర్ ప్రస్తుతం బలహీనంగా ఉంది. దీనివల్ల శత్రుమూకలు అక్కడి నుంచి సులభంగా రాకపోకలు సాగించవచ్చు. దీన్ని ఉపయోగించుకొని భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలను నిర్వహించే అవకాశాలు కూడా ఉంటాయి. పాకిస్తాన్తో మరోసారి యుద్ధం వస్తే మనపై ఓవైపు పాకిస్తాన్, మరోవైపు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పాక్ సపోర్ట్ సిస్టమ్ ఏకకాలంలో దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం. అయితే ఆపరేషన్ సింధూర్తో భారత్ శక్తి సామర్థ్యాలు ఏంటన్నది మన శత్రు దేశాలకే కాదు, యావత్ ప్రపంచాలన్నిటికీ తెలిసి వచ్చాయి. మనం కొట్టిన దెబ్బ నుంచి పాక్ ఇప్పటి వరకు తేరుకోలేదు. అలా అని అంతటితో భారత్ ఏం ఆగిపోలేదు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే ఫుల్ ఫోకస్ పెట్టింది మన ప్రభుత్వం. అధునాతన ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటుంది. మొత్తంగా త్రివిధ దళాలను మరింత పటిష్టం చేస్తూ వస్తోంది. అలాగే దేశ సరిహద్దులను కూడా బలోపేతం చేసే చర్యలు తీసుకుంటూ వస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో పాక్తో మరోసారి యుద్ధం వచ్చినా, బంగ్లాదేశ్ దాడులు చేసినా భారత్ సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.